సిట్టు వాళ్ళు దూకుడుగా ముందుకెళ్తున్నారు, నిష్పక్షపాతంగా దర్యాప్తు, దాన్ని అభినందిస్తున్నారు అందరూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో 11 crores, అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ కేసులో A40గా ఉన్న చాణక్య ఎవరు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్. అది సీజ్ చేశారు. తర్వాత ఇప్పటి వరకు 62 crores సీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు జప్తు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ నుంచి కమిషనర్ విశ్వజిత్ అనే అతను ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు. ఈయనకు సంబంధించిన ఆస్తులు ఫస్ట్ ఎన్ని ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖలో దర్యాప్తు చేసి రంగారెడ్డి జిల్లా అవుట్స్కట్స్ లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్, గచ్చిబౌలిలో రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్, భార్య పేరుతోటి కూతురు పేరుతోటి ఒక ఇన్ఫ్రా కంపెనీ, ఇదంతా అఫీషియల్ రికార్డు ప్రకారంగా 13.29 crores పేపర్ మీద రికార్డ్ అయిన వాల్యూ. మార్కెట్ వాల్యూ 100 కోట్లు 200 కోట్లు అది వేరే విషయం. గవర్నమెంట్ కన్సిడర్ చేసేది ఓన్లీ పేపర్ వాల్యూ కాబట్టి. సో ప్రభుత్వం వారు ఆస్తులు సీజ్ చేయడం అనేది ఒక కొత్త డెసిషన్, డేరింగ్ డెసిషన్.